శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు రాశి అందే రవి బుధుల సంచారం ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రవి అష్టమాధిపతిగా రాశి అందు ప్రవేశించడం వల్ల జాతకుడికి అధికారుల వల్ల ఇబ్బందులు, సొంత బంధువులే విభేదించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎదటి వారికి మంచి చేసినా వారు అది చెడుగా భావించి మిమ్మల్ని అవమానించే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుందని చెప్తూ ఉంటారు. ఇక బుధగ్రహ సంచారం కొంతవరకు భాగ్యాధిపతిగా మీ యొక్క పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకి చాలా గుర్తింపు లాంటిది వచ్చినప్పటికి కూడా దానివల్ల పెద్దగా మీకు ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. అయితే విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఒక కఠినమైన మంచి మనస్సు కలిగినటువంటి ఒక గురువు మీకు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి విద్యని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు స్వయం ఉపాధి కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం, ధన ఆదాయం కలిగే అవకాశం ఉంది. అంటే మరి అది పెద్ద స్థాయి కాకుండా మీ జీవన విధానంలో మీకు సరిపోయేంత వరకు మీ యొక్క సంపాదన కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు ఈ వార ప్రారంభం అంతా కూడా అధికమైనటువంటి ధన వ్యయం, అది బంధువుల రాక వల్ల అయితేనే, మీ వ్యక్తిగత ప్రయాణాల వల్ల అయితేనే, ఏదో ఒక విధంగా వార ప్రారంభంలో 3 రోజులు ఎక్కువ ఖర్చులు ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారంతో పాటు వార ప్రారంభంలో శుక్రగ్రహ సంచారం వల్ల కుటుంబంలో ఏదో ఒక పండగ వాతావరణమో, ఏదో ఒక పుట్టినరోజు వేడుకో, చిన్నపాటి ఫంక్షనో వేడుకో చేయడం వల్ల అది సహజంగా దాని కొరకు బంధువులు అది మీ ఇంటికి రావడం, ఏదో విధంగా మనీ ఎక్స్పెండిచరు, అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కూడా మీ స్థాయికి మించి కొద్దిపాటి గెట్ టుగెదర్ పార్టీ లాంటిది నిర్వహించే అవకాశం ఉంది. మరి బంధువులు కూడా ఒక మంచి ఆతిథ్యం, విలువైనటువంటి ఏవో గిఫ్ట్లో బహుమతులు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉండదు. ఇక ముఖ్యంగా మరి ఇదే మంగళవారం రోజు, ఇదే వారంలో ఈ శుక్రుడు 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వృత్తిలో అనూహ్యంగా గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క మిత్రులు, మీ యొక్క ఉద్యోగపరంగా మీ ఉన్నటువంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, ముఖ్యంగా స్త్రీలు మీకు మీ అభివృద్ధికి సహకరిస్తారు. అలాగే వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే మీ ఉన్నతి చాలా ఆశ్చర్యంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. అనూహ్యంగా మీకు ఒక మంచి గుర్తింపు రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు పొందుతారు. అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఏదో ఒక నూతన ఆభరణం కానీ, వాహనం కానీ, అలాగే సౌకర్యవంతమైన వస్తువులు కానీ ఈ సమయంలో సమకూరుకునే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా ఉంటే 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజ భగవానుడు భూములు, స్థిరాస్తులు మొదలగు వాటిపై ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. రుణదాతల ఒత్తిడి మీపై అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాని గురించి ఇబ్బంది పడక్కర్లేదు. కోర్టుపరమైన సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా మీకు ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఒక కాంపిటేటివ్తో కూడుకున్నటువంటి ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఖచ్చితంగా మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక రాత పరీక్షలో కానీ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా పోటీలో నెగ్గే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇంకా గురువు ఫైనల్గా 5వ స్థానంలో ఉంటూ భాగ్య దృష్టితో మకర రాశిని వీక్షించడం వల్ల, పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ పిల్లల యొక్క అదృష్టం వల్ల అయితేనే ఏ సమస్య అన్నా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది.
అటు ఆరోగ్య విషయంలో కానీ నడవడిక దైవభక్తి విషయంలో చాలా మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెత్తలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గం, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.